మొక్కులు కమ్మినా ఆగిపోతుంది అనుకుంటే అది భ్రమ. అలాంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భిక్షువులు శాంతి యాత్ర తోటి ప్రపంచవ్యాప్తంగా మరొకసారి బౌద్ధానికి సంబంధించి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బౌద్ధం యొక్క విశిష్టతని కొనియాడుతున్న పరిస్థితి. అలాగే వివిధ రకాల సాంప్రదాయాలు ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా బౌద్ధం యొక్క ప్రత్యేకత ఏంటి, బౌద్ధం యొక్క విశిష్టత ఏంటి, బౌద్ధం మనిషికి ఉన్న అనుబంధం ఏంటి, బౌద్ధ ధర్మ సూత్రాలు బుద్ధుడి యొక్క ఆచరణ ఈనాడు ప్రజల ముందు శాంతి యాత్ర ఒక దిక్సూచిగా ఉంది. ఎప్పుడో 2560 సంవత్సరాల క్రితం బుద్ధుడు 45 సంవత్సరాలు భారతదేశంలో పాదయాత్ర ద్వారా గ్రామానికి అందరినీ కలుసుకుంటూ ప్రజల దగ్గర ఇచ్చేటువంటి ఆహారం మీద ఆధారపడి నాకు డబ్బులు లేవు, నాకు ఏం లేవు, ఎట్లా అని నా ప్రయాణం ఎలా జరుగుతుందనే మీమాంస లేకుండా ప్రజల కోసం ధర్మం సందేశం ఇవ్వటం, అది ఎలా అనేటువంటి బయలుదేరి ఒక్కొక్కరితో ప్రయాణమై విశాలమైనటువంటి ప్రపంచంలో బౌద్ధ ధర్మం మానవ ధర్మం అనేటువంటి దాన్ని అనుబంధించడంలో బుద్ధుడు చేసినటువంటిది. ఆ తర్వాత వచ్చిన అనేక మంది అశోకుడు దాని ఒక రాజ్య పరిపాలన విధానం ఎలా ఉంటుంది, రాజ్య పరిపాలనలో బౌద్ధ ధర్మాన్ని ఎలా అనుసరించాలి, ఇది ప్రజలందరికీ సంబంధించిన ధర్మం. ధర్మం అంటే ఇదేదో దేవుడి ధర్మం లేదా మహత్యం కాకుండా మానవ ధర్మం. దానికి అందుకే బుద్ధుడు అనేటువంటి జ్ఞానం, బుద్ధుడు అనేటువంటి మనిషిగా కాదు, బుద్ధుడు అనేది జ్ఞానం సింబల్గా అట్లా బౌద్ధి అనేటువంటి దానికి సంబంధించినటువంటిది విశిష్ట. ఆ తర్వాత మనందరికీ తెలుసు అది క్రమంగా భారతదేశంలో ఎలా విస్తరించింది, దానివల్ల ప్రమాదం అనుకున్నటువంటి శక్తులు ఆ రోజు బౌద్ధుల మీద భౌతికంగా దాడి చేసి నరికి చంపి పారిపోయేటట్టు చేసి అలాగే తగలబెట్టి రకరకాల హింసాకాండ చేసిన పరిస్థితి. ఇక బతకలేని పరిస్థితిలో ఉండలేని పరిస్థితిలో విదేశాలకి పోవడం అనేటువంటి జరిగింది. అలాగే కొంతమంది తాత్కాలిక కార్యక్రమాలు ఆపుకొని అట్లా ఉండటం జరిగింది. అలాగే బలవంతంగా మత మార్పిడి చేయించడం కూడా జరిగింది. అయినప్పటికీ కాలం ఎంతకాలం ఆగుతుంది, కాలం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రకృతి నియమాల మీద ఆధారపడినటువంటి శాస్త్రం, దాన్ని అనుసరిస్తున్నటువంటి మానవ జీవన విధానం, అవి ఎంత శాస్త్రీయ సిద్ధాంతాలైనా ఆచరణలో ధర్మం పద్ధతిలో ప్రయాణం చేయటం, సత్యం పద్ధతిలో ఉండటం, ప్రజలతోటి కనెక్టివిటీ అవటం, కుటుంబంలో కుటుంబ వ్యవస్థ ఎట్లా కనెక్టివిటీ అవుతారో బాహ్య ప్రపంచంలో కూడా ప్రజలతోటి కనెక్టివిటీ అవటం, ఇదే దానికి ఫలమానం. ఎవరు ఎంత గుర్తించారా ఎవరు గుర్తించలేదు కదా, ఇది ప్రజల్ని కనెక్టివిటీ అవటం అనేటువంటి, ప్రజలతో సంబంధం కలిగినటువంటి, ప్రజలకి మార్గదర్శకం లేకపోతే వాళ్ళ ఊహాలోకంలో పోయి ఎక్కడి మీద ఆధారపడుతుంటారు. ఇందాక నేను వస్తున్న క్రమంలో గుడి దగ్గర ఒక చిన్న చూసాం, ఒక ఆమె గుడితో గుడికాడి దండం పెట్టండి. ఏమి కాదు అవసరం, ఎందుకు దేవుడికి దండం పెట్టాలి, ఇంకా ఎప్పుడో సరిపోయే పరిస్థితి ఒడిగిపోతుంది, ఆ కష్టమైన తింటుంది ఉంది. కానీ రేపు పరిజన్మలో ఉంటుందేమో, రేపు పొద్దున ఏమన్నా అవుతుందేమో నాకేంటి అనేటువంటి భయంలో అలా దండం పెట్టుకుంటున్నారు జీవిస్తున్న వాళ్ళు. చాలా మంది స్వార్థం కోసం దేవుడి దగ్గరికి పోయే ఉంటే ఏమీ స్వార్థం లేకుండా ప్రజలు కూడా దేవుడి దగ్గరికి ఎందుకు పోతున్నారు, మతాల దగ్గరికి ఎందుకు పోతుంటే వాళ్ళకు భయం. ఆ భయం అనేటువంటి వాళ్ళని కలిగిస్తుంటారు కొంతమంది. ఇది భయం కాదు, ఇది నీ ఆత్మ గౌరవానికి సంబంధించింది. నువ్వు మనిషిగా ఉండాలి, మనిషి అనేటువంటి కేంద్రము. ప్రకృతిలో జీవి ఎట్లా ప్రధానమో మానవ సమాజంలో మనిషి కేంద్రం అనేది ప్రధానం. కాబట్టి నీ కుటుంబ సంబంధాల్లో నీ పిల్లల్ని నీ భర్తల్ని ఎట్లా నీ అనుబంధం కలిగి ఉంటావో సమాజాన్ని కూడా అలాగే ఆలోచూడు. నీ కుటుంబ సభ్యులకి నీవు ఎంత ప్రాధాన్యత ఇస్తావో సమాజంలో ఉండే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తావు. నీ కుటుంబంలో ఉన్నటువంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళకి కానీ సమాన ప్రతిపత్తిలో ఆలోచిస్తావో అలాగే సమాజంలో కూడా ప్రమాణ ప్రతినిస్తావు. వీటి మీద ఆధారపడినటువంటి బౌద్ధ సంబంధానికి సంబంధించినటువంటి మూల సూత్రాలు పంచశీల సూత్రాలు, ఈ 5 మాత్రమే. ఈరోజు ఏ పరిపత్వంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరిలో కూడా బౌద్ధ ఉపాసకులు కానీ బౌద్ధ భిక్కులు కానీ బౌద్ధ అభిమానులు కానీ మనం బౌద్ధాన్ని ఎందుకు అంగీకరిస్తున్నామంటే పంచశీల సూత్రాలని మన జీవన విధానంగా అనుసరించాలి. మనం అనుసరించే తట్టుగా కాకుండా మన కుటుంబంలోనూ మన పరిసరాలను పంచశీల సూత్రాలని అమలు చేయాలి అనేటువంటి దానితో మనం కార్యక్రమం వచ్చి ముందు ప్రజలకు ధర్మాన్ని పరిచయం చేయటువంటిది మన కార్యక్రమం చేస్తూ ప్రతి నెల మనం ఈ బుద్ధ జయంతి కార్యక్రమాలని పౌర్ణమి నాడు కార్యక్రమాలుగా చేసుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగిందంటే బుద్ధ జయంతి కార్యక్రమం. ఈ
ఈ కార్యక్రమంలో మన ఒంగోలులో నిరంతరం మనం చేస్తున్న కార్యక్రమంలో ముందుగా మన బుద్ధ వందనం కార్యక్రమానికి సంబంధించి, అట్లాగే అంబేద్కర్ వందనం సంబంధించిన కార్యక్రమాన్ని, ఆ తర్వాత మన నాగేశ్వర గారు ప్రతి నెల ఒక చిన్న సందేశాన్ని బౌద్ధ ధర్మానికి సంబంధించిన నిరంతర చైతన్యం కలిగించేటువంటి ఒక అధ్యయనమైనటువంటి మ్యాటర్ని కలుపుకొని పరిశోధన చేసి ఏదో విధంగా మన వాళ్ళ మధ్య ఒక సమన్వయం రావాలి. ఈ వచ్చే వాళ్ళు కూడా ప్రతి నెలలో ఒక ఆలోచన, ఒక కొత్త ఆలోచనలోకి రావటం, కొత్త ప్రక్రియలో రావటం, ఈ బౌద్ధ ధర్మాన్ని ఇంకా 10 మందికి అట్లా పరిచయం చేయాలి. అట్లా అనేటువంటి పద్ధతిలో క్రియేటివిటీ పెరగాలి, ఆలోచన పెరగాలి. వీటికి ఆచరణే మనం ఎంతమందికి మనం కరపత్రాలు ఇచ్చాము, ధర్మం ఏం చెప్పుకొచ్చారు, వాళ్ళకి మనం ఎట్లా కనెక్టివిటీ అవుతున్నాము, అట్లాగే మన ప్రభావం ప్రభుత్వం మీద, పరిపాలన మీద ప్రవాడాల్సిన వస్తుంది. బుద్ధుడి బొమ్మలు అందరూ పెట్టుకోవడమే కాదు, బుద్ధుడి ఆచరణ అనేటువంటిది బౌద్ధ సంఘాలు చేయాల్సిన కర్తవ్యం. బుద్ధుడు అందరి దగ్గర ఉన్నాడు, అది సమస్య కాదు. బుద్ధుడు ఏమి చెప్పాడో అది అనుసరిస్తున్నారో లేదనేటువంటిది వాళ్ళని వెనక్కి తిరిగి బొమ్మను చూసుకునేటట్టుగా బౌద్ధ సంఘాలు చేయాల్సిన కర్తవ్యం. ఈ బౌద్ధ సంఘాల్లో ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ స్థాయి ఏమైనప్పటికీ కూడా మనమే ఎక్కడ ఉన్నామంటే బౌద్ధ ధర్మాన్ని పరిపాలకులు కానీ, బౌద్ధ ధర్మాన్ని సమాజం కానీ అనుసరిస్తున్నారా లేదని చూసుకోవడం ద్వారానే వాళ్ళకి రక్షణ ఉంటుంది, వాళ్ళకి భద్రత ఉంటుంది, వాళ్ళకి గౌరవం ఉంటుంది. కాబట్టి అలాంటి గౌరవప్రదమైన, రక్షణప్రదమైన, శాంతి కలిగేటువంటి బౌద్ధాన్ని అనుసరించడం కోసం మనం రెగ్యులర్గా ప్రతి నెల చేస్తూ, ఆ సందర్భంగా మరింత ఎడ్యుకేట్ అవడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అయినటువంటి వార్తలను చిత్రాలను చేస్తూ మన నాగేశ్వరరావు గారు కూడా చిన్న బుక్లెట్ కూడా ఇచ్చారు, దాన్ని కూడా ఆవిష్కరించుకుందాం. తర్వాత చిన్న స్వీట్ కూడా తీసుకొచ్చారు బిజినెస్లో, దాన్ని కూడా మనం చివరిలో చేసుకుందాం. ఇప్పుడు అందరు లేచి నిలబడితే ముట్టుగట్ట బుక్